డీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడైన మాజీ తెలుగు ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహారావు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటుమర్రి వెంకట బాబా ప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ పివి నరసింహారావు తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడిన పివి నరసింహారావు విదేశాల్లో తాకట్టు పెట్టిన మన దేశ బంగారాన్ని తీసుకువచ్చి దేశ ఆర్థిక పరిపుష్టికి పునాదులు వేసిన మహనీయుడు, ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు అని ఆయన కొనియాడారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు తన సొంత భూమి 1000 ఎకరాలు దేశంలోని పేద ప్రజలకు పంపిణీ చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. పివి నరసింహారావు క్రమశిక్షణకు ముందుకు సాగిన స్వర్గీయ పివి నరసింహారావు పరిపాలనను, ఆయన చేసిన రాజకీయాలను ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు, వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు ధూళిపాల రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.